గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్ రెడ్డితో పాటు స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు అర్జున్ రెడ్డిని విచారించామని సీఐ హనీష్ తెలిపారు. 2024లో సిరిగిరి అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశామని, ఇటీవల ఆయనకు 41A నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇక ఈ కేసు విషయమై ఆయనను విచారించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సీఐ హనీష్ తెలిపారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2024లో నమోదైన కేసులో మనకి అప్పుడు వాంటింగ్ అయిన సిరిగిరి అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని 41 హైదరాబాద్ లో 41 నోటీస్ ఇవ్వడం జరిగింది మన 15వ తారీఖున. ఆ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ కి మనం అపియరెన్స్ నోటీసులు ఇవ్వగా ఈరోజు అపియర్ అయ్యారు. దానికి సంబంధించి కేసు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ రాసుకోవడం జరిగింది. దీంట్లో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. నమోదు చేసిన తర్వాత నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ కేసు సంబంధించిన పూర్వపరాలు కానీ ఏంటి ఇన్వాల్వ్మెంట్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన క్వశ్చన్స్. సోషల్ మీడియా పోస్టులు 2024లో నమోదైన కేసులో మనం అభ్యంతరకర పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు. దాని కంటిన్యూషన్ గా మనం ఈయన కూడా ముద్దాయి ఉండడంతో మనకు అప్పటి నుంచి వాంటింగ్ అయి ఉన్నారు. దాని మీద మనం దీని మీద విచారణ చేయడం జరిగింది. ఫిర్యాదుదారు ఒక చూసి చెప్తానండి. అది ఇవ్వడం జరిగిందండి. గౌరవ హైకోర్టు వారు 41 అంటే 35 నోటీస్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు వారు ఆల్రెడీ మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు మనం వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది.